సరే, ఈరోజు మనమొక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. దానగుణమంటే ఏంటి? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ఎంత ముఖ్యం? ఈ విషయాలన్నీ ఈ కథ మనకు చాలా బాగా వివరిస్తుంది. ఈ కథానాయకుడు బలిచక్రవర్తి. ఆయన తన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత పెద్ద త్యాగానికైనా సిద్ధపడ్డాడు. చివరికి తన సర్వస్వాన్ని కూడా వదులుకోవడానికి వెనుకాడలేదు. అసలు ఏం జరిగిందో చూద్దాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, రాక్షస చక్రవర్తి అయిన బలిమహారాజు యొక్క అద్భుతమైన సభలో. ఆయన గురించి చెప్పాలంటే ముఖ్యంగా 2 గొప్ప గుణాలకు ఆయన చాలా ప్రసిద్ధి చెందారు. అవేంటంటే, 1 ఆయనకున్న అపారమైన దానగుణం. అడిగిన వాళ్లకు లేదనుకుండా ఇచ్చేవాడు. ఇక 2వది సత్యం పట్ల ఆయనకున్న నిబద్ధత. ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. ఇలా అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో బలిచక్రవర్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక ఊహించని అతిథి రాక. ఆ వచ్చిందెవరో కాదు, చూడ్డానికి చాలా వినయంగా కనిపించే ఒక చిన్న బాలుడు. ఎప్పుడూ దానగుణంతో ఉండే మన బలిచక్రవర్తి ఆ బాలుడిని చాలా ఆదరంగా స్వాగతించాడు. అంతేకాదు, మీకేం కావాలో కోరుకో, ఏదైనా ఇస్తాను అని మాటిచ్చేశాడు. అయితే ఆ బాలుడు అంటే వామనుడు చాలా ఆశ్చర్యంగా ఒక చిన్న కోరిక కోరాడు. అదేంటంటే, కేవలం 3 అడుగుల నేల కావాలని అడిగాడు. అది విని బలిచక్రవర్తికి కొంచెం గర్వంగా, కొంచెం నవ్వుగా అనిపించింది. అంతేనా, తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అని వెంటనే ఒప్పుకున్నాడు. ఇంత చిన్న కోరిక తీర్చడమేమంత పెద్ద విషయం కాదని అనుకుని దానమివ్వడానికి రెడీ అయిపోయాడు. కాని రాజు ఆ దానమివ్వడానికి సిద్ధమవుతున్న టైంలోనే అతని గురువైన శుక్రాచార్యుడు పరుగున అక్కడికి వచ్చి బలిని ఆపడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే శుక్రాచార్యుడికి విషయం అర్థమైపోయింది. తన దివ్యదృష్టితో చూస్తే ఆ వచ్చింది ఒక సాధారణ బాలుడు కాదని తెలిసింది. ఆ మారువేషంలో ఉన్నది సాక్షాత్తు మహావిష్ణువే అని ఆయన గుర్తించాడు. ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. అసలైన సంఘర్షణ. ఒక పక్క ఇది మోసం, రాజ్యాన్ని కాపాడుకోవాలంటే అబద్ధం చెప్పినా పర్లేదు, మాట వెనక్కి తీసుకో అని గురువు శుక్రాచార్యుడి ప్రాక్టికల్ సలహా. మరోపక్క ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట తప్పకూడదు అనే బలిచక్రవర్తి ఆదర్శం. చూసరా ఎంత పెద్ద డైలమానో? ఇప్పుడు బలిచక్రవర్తి ఒక పెద్ద ధర్మసంకటంలో పడ్డాడు. ఒక రాజుగా తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకోవడమా, లేక ఒక వ్యక్తిగా తాను నమ్మిన విలువల కోసం, ఇచ్చిన మాట కోసం నిలబడటమా? అంటే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఒక నాయకుడికి తన అధికారం, ఆస్తులకందా ఇచ్చిన మాట ఎక్కువ విలువైందా? సరే, మరి ఇంత పెద్ద సందిగ్ధంలో బలిచక్రవర్తి ఎలా స్పందించాడు? ఆయన తీసుకున్న నిర్ణయమేంటి? ఇప్పుడు చూద్దాం. గురువుగారు అంతలా హెచ్చరించినా సరే బలిచక్రవర్తి ఏమాత్రం కంగారుపడలేదు. చాలా ప్రశాంతంగా ఒక చిరునవ్వుతో తన నిర్ణయాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఆయనేమన్నాడంటే, గురువుగారు, సత్యాన్ని, దానాన్ని వదిలేసి సంపాదించిన ఈ సంపదను పట్టుకుని ఏం లాభం? ఇచ్చిన మాట తప్పి బతికే బతుకుకొక విలువ ఉంటుందా అని ప్రశ్నించాడు. ఇంకా ఇలా అన్నాడు, గతంలో ఎంతోమంది గొప్ప రాజులు వాళ్ల కీర్తినే మిగిల్చి వెళ్లారు కాని పోగు చేసిన డబ్బుని కాదు. చరిత్ర గుర్తుంచుకునేది మనం చేసిన పనులనే కాని మన దగ్గరున్న ఆస్తిని కాదు అని గట్టిగా చెప్పాడు. చివరిగా తన తిరుగులేని నిర్ణయాన్ని చెప్పేశాడు. నేను నా మాట వెనక్కి తీసుకోను, ఏం జరిగినా పర్వాలేదు, అతను అడిగింది ఇచ్చి తీరుతాను. ఇక నిర్ణయం తీసుకున్నాక రాజుగారస్సలు వెనక్కి తగ్గలేదు. దానం చేసే పనిని మొదలుపెట్టాడు. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఘట్టాలే అతని తలరాతను మార్చేశాయి. బలిచక్రవర్తిని ఒక గొప్ప దాతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. ఆయన దానం పూర్తి చెయ్యగానే ఆకాశం నుంచి దేవతలు, భూమిమీద ఉన్నవాళ్లు అందరూ బలి బలి అని ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. వాళ్ల దృష్టిలో అది ఓటమి కాదు, సత్యానికి, ధర్మానికి దొరికిన అద్భుతమైన విజయం. బలిచక్రవర్తి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. దానం చేయడమంటే నిజంగా అర్థమేంటి? మన దగ్గర ఉన్నది ఇవ్వడమా, లేక మన సర్వస్వాన్ని త్యాగం చేయడమా? మరి నిజాయితీకి, ఇచ్చిన మాటకు మనం కట్టే వెల ఎంత? ఆలోచించాల్సిన విషయమే కదా.